ఎన్నికలపై మాట మార్చిన బాబు. ఆ మధ్య చంద్రబాబు ఓ మాట అన్నారు. అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగితే బెటర్, ప్రతి 3 నెలలకు ఓసారి ఏదో ఎన్నికలకు వెళ్లడం బాగాలేదు అని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ మరో మాట అన్నారు. స్థానిక ఎన్నికలు అన్ని సార్వత్రిక ఎన్నికల తరువాతే అని ఆయన ప్రకటించారు. 2014లో రోసయ్య, కిరణ్ కుమార్ల టైంలో వరుసపెట్టి పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు జరిపేశారు. అది కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే. ఇది అప్పట్లో ప్రతిపక్ష తెలుగుదేశానికి కలిసి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల ముందు లోకల్ బాడీ ఎలక్షన్లు జరిపిస్తే రిజల్ట్తో సమస్య వచ్చే అవకాశం ఉందని భావించి చంద్రబాబు అలా అని ఉంటారని అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ బాబుగారే మరో మాట అన్నారు. మహానాడు సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఇక వరుసగా ఎన్నికలే ఎన్నికలు అని ప్రకటించేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే స్థానిక ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఇలా సార్వత్రిక ఎన్నికలకు ముందు స్థానిక ఎన్నికలు జరపాలనుకోవడం, పైగా ఎన్నికలు జరుపుతామని ముందుగా ప్రకటించడం వెనుక వైనం ఏమైనా ఉంటుందా అని రాజకీయ పరిశీలకులు లెక్కలు గడుతున్నారు. ఏతావాత తేలిన ఫలితం ఏమిటంటే పార్టీలో వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న లుకలకలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎన్నికలు వస్తున్నాయి అంటే ఇంకా అంతా సైలెంట్ అవుతారు. ఎందుకంటే అందరికీ పోటీ అవకాశం కావాలి. గడబిడా చేస్తే చంద్రబాబుకు కోపం వస్తుంది. అందుకే సైలెంట్ అవుతారు. పైగా స్థానిక ఎన్నికల్లో కీలక పదవులకు పోటీ చేసేది ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల తాలూకా బంధుజనమే. అందువల్ల ఇక్కడ కొందరికి టికెట్ ఇస్తే ఎమ్మెల్యే ఎన్నికల టైంలో అవసరమైతే చెక్ పెట్టొచ్చు. ఈ ఫలితాలు చూపించి బాగుంటే ఓకే, లేదంటే వద్దనుకున్న వాళ్లను సాగనంపవచ్చు. ఇలా అన్నీ ఆలోచించే బాబు ఇలా మాట మార్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే లోకల్ ఎన్నికలపై ఇప్పటికీ ఇది 3వ మాట బాబుగారి నోట. అందువల్ల ఇదే ఖాయమని అనుకోవడానికి లేదు. మళ్ళీ మరో మాట వచ్చినా ఆశ్చర్యమూ లేదు.